హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మనకి సెంటర్స్ ఆఫ్ ట్రయాంగిల్లో మీకు లాస్ట్ వీడియో. సెంటర్స్ ఆఫ్ ట్రయాంగిల్లో మనం సర్కమ్ సెంటరు, ఇన్ సెంటరు, ఎక్స్ సెంటరు, సెంట్రాయిడ్, ఆర్థో సెంటర్ డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనము రిలేషన్షిప్ బిట్వీన్ సెంటర్స్, రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ సెంటర్స్ మీకు ఈ వీడియోతో కలిపితే అప్రాక్సిమేట్లీ నేను మీకు సెంటర్స్ ఆఫ్ ట్రయాంగిల్ పైనే 4.5 to 5 hours వీడియోస్ ఉంటాయండి. అంటే మీరు ఎక్కడ చూసినా కూడా మన తెలుగులో యూట్యూబ్ ఛానల్లో, ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా సెంటర్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ పైన ఇంత ఎగ్జాస్టివ్ వీడియో ఉండదు. అండ్ నేను మీకు ఈ ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకుండా కవర్ చేశా. ఏమైనా ఒకటి రెండు మిస్ చేసినట్టు అనిపిస్తే నేను మీకు ఫర్దర్ క్లాసెస్లో అవి కూడా నేను కవర్ చేస్తాను మీకు. రైట్, ఇప్పుడు సెంటర్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే మీకు 4 సెంటర్స్ ఉంటాయి కదా. ఆ 4 సెంటర్స్కి మధ్య రిలేషన్షిప్ ఏ రకంగా ఉంటుందో చూద్దాం ఒకసారి. సో దీంట్లో మనం ఫస్ట్ డిస్కస్ చేయ టాపిక్ ఏంటంటే కాన్సెప్ట్ యూలర్ లైన్ అండి. యూలర్ లైన్, ఈ యూలర్ లైన్ ఏం చెప్తుందంటే మీకు ట్రయాంగిల్లో 4 సెంటర్స్ ఉంటాయి కదా, దాంట్లో ఇన్ సెంటర్ని వదిలేసేయండి. ఇన్ సెంటర్ని వదిలేస్తే మిగతాది ఏముంటుంది? ఆర్థో సెంటర్ ఓ, ఆర్థో సెంటర్ ఓ, ఇదేంది ఆర్థో సెంటర్. నెక్స్ట్ జి సెంట్రాయిడ్, సెంట్రాయిడ్. నెక్స్ట్ సి సర్కమ్ సెంటర్ అనుకున్నాం. ఓకే, ఈ మూడు కూడా మీకు ఒకటే లైన్లో ఉంటాయండి. యూలర్ లైన్ ఏం చెప్తుందంటే మీకు ఏ ట్రయాంగిల్ అయినా తీసుకోండి, మీరు ఏ ట్రయాంగిల్ తీసుకున్నా కూడా ఈ మూడు కూడా మీకు ఒకటే లైన్లో ఉంటాయి. అండ్ దాన్ని సెంట్రాయిడ్ అనేది 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. యూలర్ లైన్ ఏం చెప్తుందంటే మీరు ఏ ట్రయాంగిల్ తీసుకున్నా కూడా మీకు ఆర్థో సెంటరు, సెంట్రాయిడ్ అండ్ సర్కమ్ సెంటర్ ఇవి ఎప్పుడు కూడా ఒకటే స్ట్రైట్ లైన్ పైన ఉంటాయి. అండ్ సెంట్రాయిడ్ మిడిల్లో ఉంటుంది. సెంట్రాయిడ్ అనేది ఆర్థో సెంటర్ని, సర్కమ్ సెంటర్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. కొంత మనం డయాగ్రామ్గా చూద్దాం ఒకసారి. ఇప్పుడు నేను మీకు ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను చూడండి. రైట్, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఏబిసి అనే ట్రయాంగిల్ ఉంది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి మీరు కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ నుండి కనుక పర్పెండిక్యులర్ డ్రా చేశారనుకోండి, ఏ నుండి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇలాగే ఉంటుందా? అంటే మీకు మనకి ఆర్థో సెంటర్ ఏంటి? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్సే కదా, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ అంతే కదా. మీకు ఆర్థో సెంటర్ ఈ లైన్ పైన ఎక్కడో ఒక దగ్గర ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇలా 3 లైన్స్ కనుక డ్రా చేస్తే ఇక్కడ ఎక్కడో ఆర్థో సెంటర్ ఉండాలి. ఇదే లైన్ పైన ఉంటుంది కానీ ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. ఇది ఆర్థో సెంటర్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి మీరు మీడియన్ డ్రా చేయండి. మీడియన్ డ్రా చేస్తే ఏంది? ఏ నుండి బీసీకి మిడ్ పాయింట్ ఇది అనుకోండి. ఇది మీకు మీడియన్ కదా, ఇది మీడియన్. ఇది మీకు మీడియన్ కాబట్టి సెంట్రాయిడ్ అనేది ఖచ్చితంగా ఈ లైన్ పైన ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. ఈ లైన్ని సెంట్రాయిడ్ నేను జీ అనుకుంటా. క్లియర్? ఇప్పుడు ఇది మీడియన్ కదా, మీకు సర్కమ్ సెంటర్ ఎలా వస్తుంది? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ సైడ్స్ కదా. ఇప్పుడు ఇది మిడ్ పాయింట్. సో ఇక్కడ నుండి నేను ఇలా పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేస్తే ఈ లైన్ పైన మీకు ఇక్కడెక్కడో ఒక దగ్గర మీకు సర్కమ్ సెంటర్ వస్తుంది. ఇది సర్కమ్ సెంటర్ సి. ఐ హోప్ క్లియర్ ఉందా? ఇప్పుడు ఈ 3 లైన్లు చూడండి. ఈ 3 లైన్లు మీకు ఎలా ఉంటాయంటే ఇవి ఒక స్ట్రైట్ లైన్ మీద ఫామ్ అవుతాయి మీకు ఇప్పుడు. అయితే ఇప్పుడు ఈ లైన్ అనేది ఈ సెంట్రాయిడ్ జీ అనేది ఈ లైన్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అని నేను అంటున్నా. అలా ఎందుకు చేయాలనేది ఫస్ట్ క్వశ్చన్ మనకి. వై ఎందుకు చేయాలంటే మీరు ఇప్పటికి ఇంకా మనం సిమిలారిటీ ట్రయాంగిల్ డిస్కస్ చేయలేదు. బట్ నేను మీకు చెప్తా చూడండి ఒకసారి. నేను చెప్పే డయాగ్రామ్ ఒక్కసారి మీరు చూడండి ఒకసారి. ఈ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఏఓజీ ఈ ట్రయాంగిల్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. దీన్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 90 డిగ్రీస్ ఉందా? ఈ లైన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే ఇలా మీకు 90 డిగ్రీస్ వస్తుందా? ఈ లైన్ కూడా 90 డిగ్రీస్ ఉందా? అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ రెండు మీకు ప్యారలల్ లైన్స్ కదా. అంటే ఈ రెండు మీకు ప్యారలల్ లైన్స్ ఉన్నాయి. ఇది ఇక్కడ 90 డిగ్రీస్ చేస్తుంది, సేమ్ బేస్కి 90 డిగ్రీస్ చేస్తుంది. అంటే ఈ రెండు మీకు ప్యారలల్ లైన్స్ అయిపోయింది. ఓకే, ఈ రెండు ప్యారలల్ లైన్స్ అంటే ఇప్పుడు ఇది మీకు ఏం కావాలండి? ఈ లైన్ మీకు ట్రాన్స్వర్సల్ లైన్ కావాలా? ఇలా ఒక లైన్ ఉంది చూడండి, ఓ అండ్ సి. ఈ లైన్ మీకు ట్రాన్స్వర్సల్ లైన్ కావాలి. ట్రాన్స్వర్సల్ లైన్ కావాలన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక ఆల్ఫా యాంగిల్ ఏందనుకోండి, ఇక్కడ కూడా మీకు ఆల్ఫా యాంగిల్ కావాలి. అంటే నేను మీకు ఒక ఈ డయాగ్రామ్ డ్రా చేస్తున్నా చూడండి ఒకసారి. ఇలా ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఓ ఉంది, ఈ పాయింట్ దగ్గర మీకు జీ ఉంది, అండ్ ఈ పాయింట్ దగ్గర మీకు సి ఉంది. అంతేనా? ఇది మీకు ట్రయాంగిల్కి బేస్ అండి. ఇదండి ట్రయాంగిల్కి బేస్. ఇది క్లియర్ కదా? ఇలా 90 డిగ్రీస్ ఉంది. ఇది
కావాలంటే మీకు మొత్తం ట్రయాంగిల్ కూడా డ్రా చేసేస్తాను చూడండి. ఇంకా ఇదే కదా మీకున్న ట్రయాంగిల్. ఇప్పుడు మీకు ఈ యాంగిల్ ఆల్ఫా అయితే ఈ యాంగిల్ ఆల్ఫా కావాలి, ఇక్కడ యాంగిల్ ఆల్ఫా అయితే ఇక్కడ యాంగిల్ ఆల్ఫా కావాలి. ఎందుకంటే దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఈ రెండు మీకు ప్యారలల్ లైన్స్, ఈ లైన్ మీకు ప్యారలల్ లైన్. అండ్ వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కదా, ఈ యాంగిల్ ఈక్వల్ కదా. అంటే మీకు ఒక ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ చూడండి, ఈ ట్రయాంగిల్లో అండ్ ఈ ట్రయాంగిల్లో, ఈ రెండు ట్రయాంగిల్స్లో మీకు రెండు యాంగిల్స్ ఈక్వల్ అయిపోయినాయి. ఈ యాంగిల్ ఈక్వల్, ఈ యాంగిల్ ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా ఈ యాంగిల్ కూడా ఈ యాంగిల్కి ఈక్వల్ అవ్వాలి కదా. అంటే ఈ యాంగిల్స్ కూడా ఈక్వల్. మీకు ట్రయాంగిల్స్లో కనుక 3 యాంగిల్స్ ఈక్వల్ అయినాయి అనుకోండి, ఆ రెండింటిని మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. అంటే మీకు ఏఓజీ అనే ట్రయాంగిల్ సిమిలర్ టు ఈ ట్రయాంగిల్కి సిమిలర్ అవుతుంది. సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మీకు సైడ్స్ రేషియోస్ అనేవి ఇక్కడ చూడండి, ఇది సెంట్రాయిడ్ కదా, సెంట్రాయిడ్ ఈ మీడియన్ని ఏ రకంగా డివైడ్ చేస్తుంది, మీకు 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. క్లియర్? సెంట్రాయిడ్, ఇది మీకు సెంట్రాయిడ్, ఇది మీడియన్ కదా, ఇది మీకు ఇది 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది కదా. ఇది 2:1 రేషియోలో డివైడ్ చేసినప్పుడు ఈ రేషియో కూడా మీకు 2:1 అవుతుంది. అంటే మీకు సిమిలర్ ట్రయాంగిల్స్లో సైడ్స్ యొక్క రేషియోస్ అనేవి సేమ్ ఉంటాయి. అంటే కరస్పాండింగ్ సైడ్స్ అనేవి సేమ్ రేషియోలో ఉంటాయండి. మీకు మన సిమిలారిటీ చదివేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది 2:1 రేషియోలో ఉంటే ఇది 2:1 రేషియోలో ఉండాలి, అండ్ ఇది కూడా 2:1 రేషియోలో ఉండాలి. అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ జీ ఉంది, ఇక్కడ ఆర్థో సెంటర్ ఉంది, ఇక్కడ సెంట్రాయిడ్ ఉంది. అందుకనే ఆర్థో సెంటర్ అనేది సెంట్రాయిడ్ అనేది ఆర్థో సెంటర్ని సర్కమ్ సెంటర్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇది మీకు ప్రూఫ్ లేదంటే సింపుల్గా ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే మీకు ఏ ట్రయాంగిల్ తీసుకున్నా కూడా ఆర్థో సెంటరు, సెంట్రాయిడ్ అండ్ సర్కమ్ సెంటర్ ఒకటే లైన్ మీద ఉంటాయి. అంటే ఇవి ఒకటే లైన్ మీద ఉంటాయి అంటే ఇవి కొలీనియర్. అర్థమవుతుంది కదా మీకు. అంటే మీకు స్టేట్మెంట్ ఫార్మాట్లో అడగవచ్చు. ఇప్పుడు ఆర్థో సెంటర్, సెంట్రాయిడ్, సర్కమ్ సెంటర్ కోలినియర్, అండ్ సెంట్రాయిడ్ ఎప్పుడు కూడా మిడిల్లో ఉంటుంది. సెంట్రాయిడ్ అనేది ఆర్థో సెంటర్ని, సర్కమ్ సెంటర్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే మీకు సెంట్రాయిడ్కి ఆర్థో సెంటర్కి మధ్యలో 2 డిస్టెన్స్ ఉంటే సెంట్రాయిడ్ సర్కమ్ సెంటర్కి మధ్యలో డిస్టెన్స్ 1 పార్ట్ ఉంటుంది. ఇది క్లియర్ కదా. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇంకొక పాయింట్ మీకు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి సెకండ్ పాయింట్ చూడండి, సర్కమ్ సెంటర్కి ఇన్ సెంటర్కి, మీకు ట్రయాంగిల్లో సర్కమ్ సెంటర్కి ఇన్ సెంటర్కి మధ్యలో డిస్టెన్స్ బిట్వీన్ సర్కమ్ సెంటర్ అండ్ ఇన్ సెంటర్. దీనికి ఫార్ములా ఉంటుంది, మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోండి డైరెక్ట్. డిస్టెన్స్ D = క్యాపిటల్ R² - 2 × క్యాపిటల్ R × స్మాల్ r. ఇక్కడ క్యాపిటల్ R అనేది ఇది మీకు సర్కమ్ రేడియస్, అండ్ క్యాపిటల్ R అనేది సర్కమ్ రేడియస్, స్మాల్ r అనేది ఇన్ రేడియస్. ఐ హోప్ ఇది క్లియర్. దీన్నే మీరు ఇంకొక రకంగా ఏ రకంగా రాయొచ్చు అంటే 1/క్యాపిటల్ R + D + 1/క్యాపిటల్ R - D = 1/R. దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే మీకు ఈ వాల్యూ ఇదే వస్తుంది మళ్ళీ ఫార్ములా. అంటే ఈ రెండింటిని కూడా గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటిని కూడా గుర్తుపెట్టుకుంటే మీకు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఎగ్జామ్లో ఇది మీకు డైరెక్ట్గా ఫార్ములా లాగా కూడా అడగవచ్చు. సో మీరు ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఐ హోప్ దిస్ ఈజ్ క్లియర్. ఇప్పుడు దీనికి ప్రూఫ్ అన్నారు అనుకోండి, దీనికి కొంచెం ప్రూఫ్ లెంతీగా ఉంటుంది, మీరు నేర్చుకోకపోయినా పర్లేదు. అంటే ఈ ప్రూఫ్ నేర్చుకోవడం వల్ల మీకు ఫ్యూచర్లో ఇంకేదైనా, అంటే మీకు జామెట్రీ ఎలా ఉంటుందంటే, నేను మీకు ప్రతి దానికి ప్రూఫ్ నేర్చుకోమంటున్నాను ఎక్సెప్ట్ ఈ ఒక్కదానికి. ఎందుకంటే దీని ప్రూఫ్ మీకు కొంచెం లెంతీ ఉంటుంది, అండ్ మీరు తర్వాత మళ్ళీ రివైజ్ చేసినా కూడా దీని ప్రూఫ్ అనేది అంత ఎక్కువ గుర్తుండదు. అందుకని మీకు ఇది వద్దని చెప్తున్నాను. అండ్ దీని ప్రూఫ్ అనేది మీకు మిగతా ఎప్పుడైనా క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు యూజ్ అవుతుందా అంటే అంత యూజ్ కాదు. సో అందుకే ఈ ప్రూఫ్ ఒక్కటి వదిలేయండి మీరు. నెక్స్ట్ మీకు సెంటర్స్ ఆఫ్ ట్రయాంగిల్లో ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి అండ్ ఐసోస్సిలేస్ ట్రయాంగిల్కి సంబంధించి 2 పాయింట్స్ గుర్తుండాలండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి సంబంధించి ఒకటి, అండ్ ఐసోస్సిలేస్ ట్రయాంగిల్ ఒకటి. చూడండి, మీరు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ విషయానికి వస్తే, ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉందనుకోండి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో అన్ని సెంటర్స్ ఒకటే దగ్గర ఉంటాయండి. అంటే ఇప్పుడు ఇదే సెంటర్ మీకు ఆర్థో సెంటర్ అయిందనుకోండి, ఇదే ఇన్ సెంటర్ అయిందనుకోండి, ఇదే సెంట్రాయిడ్ అండ్ ఇదే సర్కమ్ సెంటర్. అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఆల్ సెంటర్స్ కోఇన్సైడ్, అంటే ఒకటే దగ్గర ఉంటాయి. ఈ పాయింట్ క్లియరా? అండ్ ఇవి ఏ రేషియోలు ఉంటాయండి? 2:1 రేషియోలు ఉంటుంది. ఎందుకంటే మీకు సెంట్రాయిడ్ అనేది 2:1 రేషియోలో ఉంటుంది కాబట్టి. అంటే మీకు క్వశ్చన్ అడగవచ్చు, ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్లో మీకు ఆల్ సెంటర్స్ కోయిన్సైడ్ అవుతాయి అంటే ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్లోనే కోయిన్సైడ్ అవుతుంది. క్లియర్ కదా?
మీకు ఐసోసెలిస్ ట్రయాంగిల్ విషయానికి వస్తే ఏం జరుగుతుందంటే, నేను ఒక ఐసోసెలిస్ ట్రయాంగిల్ డ్రా చేస్తున్నా, ఏబిసి. ఏబి అండ్ ఏసి ఈ రెండు ఈక్వల్ అనుకోండి. ఇక్కడ నుండి కనుక నేను ఇక్కడికి పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఈ లైనే నాకు ఏం జరుగుతుందంటే, ఇదే లైన్ నాకు ఆల్టిట్యూడ్ అవుతుంది, ఇదే లైన్ మీడియన్ కూడా అవుతుంది, ఈక్వల్గా డివైడ్ చేస్తుంది దీన్ని, రైట్. ఇప్పుడు చూడండి, ఈ బీసీకి ఇది మిడ్ పాయింట్ అండ్ ఇది పర్పెండిక్యులర్ కాబట్టి ఇదే నాకు పర్పెండిక్యులర్ బైసెక్టార్ అవుతుంది, రైట్. ఇదే నాకు యాంగులర్ బైసెక్టార్ కూడా అవుతుంది. నేను ఈ పాయింట్ని మీకు మన క్లాసెస్లో చాలాసార్లు చెప్పా, ఇలా ఎందుకు జరుగుతుంది అనేది. అంటే ఒక్కటే లైన్ మీకు ఆల్టిట్యూడ్ అవుతుంది, మీడియన్ అవుతుంది, పర్పెండిక్యులర్ బైసెక్టార్ అవుతుంది అండ్ ఆల్టిట్యూడ్ అన్నీ అవుతాయి కదా. సో ఈ లైన్ పైనే, ఫర్ ఎగ్జాంపుల్ ఏడీ లైన్ ఉందనుకోండి, ఆన్ ఏడీ లైన్ పైనే మీకు అన్ని సెంటర్స్ ఉంటాయి. ఇప్పుడు అన్ని సెంటర్స్ ఏ రకంగా ఉంటాయంటే, ఒక ఇన్సెంటర్ వదిలేస్తే మనం యూలర్ లైన్ చెప్పుకున్నప్పుడు ఏం చెప్పాము, సెంట్రాయిడ్ అనేది ఆర్థో సెంటర్ని అండ్ సర్కమ్ సెంటర్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు సెంట్రాయిడ్ జీ ఉందనుకోండి, ఇక్కడ ఎక్కడో ఆర్థో సెంటర్ ఉంటుంది, ఇక్కడ మీకు సర్కమ్ సెంటర్ ఉంటుంది. క్లియర్? 2:1 రేషియో అంటే ఇది 2 పార్ట్స్ అయితే ఇది 1 పార్ట్. ఇన్సెంటర్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు. ఐ హోప్ ఇది క్లియర్ మీకు. అంటే ఇక్కడ మీ క్వశ్చన్ ఏ రకంగా అడగవచ్చు అంటే, ఇన్ అన్ ఐసోసెలిస్ ట్రయాంగిల్ ఆల్ ది సెంటర్స్ ఆర్ కోలినియర్. కోలినియర్ అంటే మీనింగ్ ఏంది, మీకు ఒకటే లైన్ పైన కనుక అన్ని పాయింట్స్ ఉంటే ఆ పాయింట్స్ని కొలినియర్ పాయింట్స్ అంటాం కదా. అంటే మీకు స్టేట్మెంట్ బేస్డ్లో కూడా క్వశ్చన్ అడగవచ్చు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో అన్ని సెంటర్స్ కోయిన్సైడ్ అవుతాయి. ఐసోసెలిస్ ట్రయాంగిల్ విషయానికి వస్తే అన్ని సెంటర్స్ కోలినియర్ అవుతాయి. అవన్నీ ఒకటే లైన్ మీద ఉంటాయి. ఆ లైన్ ఏదంటే అన్ఈక్వల్ సైడ్కి డ్రా చేసిన మీడియన్ అవ్వనివ్వండి, అన్ఈక్వల్ సైడ్కి డ్రా చేసిన యాంగులర్ బైసెక్టార్ అవ్వనివ్వండి, అన్ఈక్వల్ సైడ్కి డ్రా చేసిన పర్పెండిక్యులర్ బైసెక్టార్ అవ్వండి, లేదా అన్ఈక్వల్ సైడ్కి డ్రా చేసిన ఆల్టిట్యూడ్ అనివ్వండి. ఇవన్నీ దేని మీద ఉంటాయి అంటే ఈ లైన్ మీద ఉంటాయి. మళ్ళీ ఈ లైన్ మీద ఇక్కడ నుండి మీకు ఇక్కడికి డ్రా చేసే లైన్ మీద ఉండవు ఇవన్నీ. ఐసోసెలిస్ ట్రయాంగిల్లో అన్ని సెంటర్స్ కొలినియర్ అవుతాయి. అది ఏ లైన్ మీద ఉంటుందంటే అన్ఈక్వల్ సైడ్ ఇక్కడ బీసీ కదా, ఏబిఏసీలు మీకు ఈక్వల్ సైడ్స్. అన్ఈక్వల్ సైడ్ పైకి డ్రా చేసిన యాంగులర్ బైసెక్టార్ మీద ఉంటాయి, లేదా అన్ఈక్వల్ సైడ్ పైకి డ్రా చేసిన పర్పెండిక్యులర్ బైసెక్టార్ మీద ఉంటాయి. అన్ఈక్వల్ సైడ్ పైకి డ్రా చేసిన ఆల్టిట్యూడ్, అన్ఈక్వల్ సైడ్ పైకి డ్రా చేసిన మీడియన్, లేదా అన్ఈక్వల్ సైడ్కి డ్రా చేసిన పర్పెండిక్యులర్ బైసెక్టార్ పైన ఉంటాయి. ఐ హోప్ దిస్ ఈజ్ క్లియర్. సో మీకు సెంటర్స్ ఆఫ్ సర్కిల్కి సంబంధించి ఫస్ట్ వీడియో కనుక చూస్తే మీకు సర్కమ్ సెంటర్ గురించి ఉంటుంది. దాని తర్వాత 2 వీడియోస్ ఉంటాయి, ఇన్ సెంటర్ అండ్ ఎక్స్ సెంటర్ పైన. దాని తర్వాత మీకు 2 వీడియోస్ సెంట్రాయిడ్ పైన ఉంటుంది. దాని తర్వాత ఒక వీడియో మీకు ఆర్థో సెంటర్ పైన ఉంటుంది. ఇది మీకు ఫైనల్ వీడియో. దీని తర్వాత నేను సిమిలారిటీ కాంగ్రుయెన్సీ చెప్తాను. సిమిలారిటీ కాంగ్రుయెన్సీ చెప్పిన తర్వాత ట్రయాంగిల్స్ పైన కొన్ని ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఉంటాయి. అంటే ఎగ్జామ్లో నేను ప్రతిదీ సాల్వ్ చేయలేము, కొన్నిటిని ఎగ్జామ్ కన్నా ముందే గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ రిజల్ట్స్ ఉంటాయి. అది చెప్పిన తర్వాత ట్రయాంగిల్స్ పైన మనం క్వశ్చన్స్ చేద్దాం. ఐ హోప్ మీ సెషన్ నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.